నిన్న మీరు ఆ ఇమేజెస్ కూడా ఐ థింక్ మీరు కూడా ఇప్పుడే ప్లే చేశారు. ఒక C-135 ఎయిర్క్రాఫ్ట్ 2 హెలికాప్టర్స్ వెతుకుతుండే దానికోసం. సో పంపించాలి, మీరు తప్పదు. మీ మిస్సింగ్ సోల్జర్స్ కోసం మీరు పంపించాలి. యూ కాంట్ డెజర్ట్ యువర్ మిస్సింగ్ సోల్జర్స్. లేకపోతే అది మీ మీ ఆర్మ్ ఫోర్సెస్ అదో మీరు ఐ థింక్ యూర్ ప్లేయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. సో మీ ఆర్మ్ ఫోర్సెస్ హిట్ అయ్యాయంటే, లేకపోతే వాళ్ళని వదిలేసామంటే దట్ హిట్ ద మొరాల్ మోర్. ఇంటర్నల్ మ్యూటరీ స్టార్ట్ అవుతుంది. నువ్వు మా బతుకున్న సోల్జర్స్ నువ్వు పట్టుకుని రావట్లేదని. సో ఇవన్నీ కాస్ట్ ఆఫ్ వార్, ఇవి కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు కాస్ట్ ఆఫ్ డూయింగ్ వార్, ఇవి కాస్ట్ ఆఫ్ వేజింగ్ ఎ వార్, ఇవన్నీ అవుతాయి మీకు. సో ఒక లెవెల్ దాకే మీరు ఎయిర్ ఫోర్స్ డామినెన్స్ తీసుకురావచ్చు. దాని తర్వాత మీరు ఫీట్ ఆన్ గ్రౌండ్ వెయ్యలేకపోతే మాత్రం రోజులు లేట్ చేసిన కొద్దీ మీ యుద్ధం మీద మీ గ్రిప్ లూజ్ అవుతూ పోతుంది. ఆల్ ఇంటర్నేషనల్ వార్స్ హ్యావ్ టాట్ యూ దిస్. అవి మీరు నేర్చుకోకుండా ఇంకా ఎయిర్ ఫోర్స్నే వాడతాను, ఇంకా నేవీనే వాడతానంటే నీకేం లేదు అక్కడ ఎయిర్ ఫోర్స్ నేవీ చేసేది. ఎయిర్ ఫోర్స్ వెళ్ళి గ్రౌండ్ మీద క్యాప్చర్ చేసుకోలేదు కదా, నేవీ వెళ్ళి గ్రౌండ్ మీద క్యాప్చర్ చేసుకోలేదు కదా. దానికి యూ హ్యావ్ టు పుట్ బూట్స్ ఆన్ గ్రౌండ్. బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టకపోతే మాత్రం నీకు వచ్చేది నష్టాలు మాత్రమే. సో బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టాలంటే ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ ఆ కర్గ్ ఐలాండ్ గ్రూప్ మీద మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇరాన్ లో కంట్రోల్ తీసుకుని నీకు ఒరిగేదేం లేదు. 90% ఆఫ్ ఇరాన్స్ ఆయిల్ వెల్త్ ఇస్ ఇన్ కర్గ్. మీరు ఇరాన్ని పట్టుకుని చేసేదేం లేదు. వాడు ఓకే నువ్వు పట్టుకో ఇరాన్ని, మేము అక్కడ కర్గ్ని పట్టుకుని కూర్చుంటాం అంటాడు. ఏం చేస్తారు మీరు? ఆ కర్గ్ ఐలాండ్ ని పట్టుకోవాలంటే టు ఎన్ష్యూర్ దోస్ మల్టీ లేయర్డ్ ఫోర్టిఫైడ్ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కర్గ్ ఐలాండ్ లో చాలా స్ట్రాంగ్ డిఫెన్సెస్ ఉన్నాయని అందరికీ తెలిసినవి. ఇంటర్నేషనల్ వార్ ఎక్స్పర్ట్స్ కూడా అవే చెప్తున్నారు. దానిలో మల్టీ లేయర్ డిఫెన్సెస్ మీరు పెట్టాలంటే మీరు 5,000 మెరైన్స్ ని 10,000 మంది మెరైన్స్ పెట్టి చేసేది కాదు. ఆల్మోస్ట్ 40,000-50,000 ట్రూప్స్ పంపించాలి. 40,000-50,000 ట్రూప్స్ కనీసం పంపిస్తే దాని తర్వాత ఏమవుతుంది? మీరు సీ నుంచి లేకపోతే ఎయిర్ నుంచి ల్యాండ్ అవ్వాలి. సీ నుంచి కానీ ల్యాండ్ లేకపోతే ఎయిర్ నుంచి ల్యాండ్ అయినప్పుడు మీకు 1-10 రేషియోలో కానీ ఉండకపోతే మీరు పాత యుద్ధాల నుంచి చూసారు, వెళ్ళే ఫస్ట్ సెకండ్ లైన్స్ ఈజీగా టార్గెట్ అయిపోతాయి. బికాజ్ ద ఎనిమీ సిట్టింగ్ ఇన్ డిఫెన్స్ ఫర్ యూ, వెయిట్ చేస్తున్నాడు వాడు, నువ్వు ల్యాండ్ అయితే నేను కొడదామని. సో మీకు ఫస్ట్ సెకండ్ లైన్ లో పిచ్చిగా క్యాజువాలిటీస్ అవుతాయి. ఆ క్యాజువాలిటీ అయ్యాక మెల్లమెల్లంగా థర్డ్ లైన్ నుంచి మీరు మెల్లగా ఒకవేళ నిజంగానే డామినెన్స్ ఉంటే మీరు డామినేట్ చేయడం మొదలెట్టచ్చు. ఆ ఫస్ట్ సెకండ్ లైన్ లో మీరు బాడీ బ్యాగ్స్ కోసం రెడీగా ఉన్నారా? లేడు, ఆయన క్లియర్ గా తయారయ్యలేడు. నిన్ననే వాళ్ళ యుఎస్ మీడియా అన్ని ఛానల్స్ ఇంక్లూడింగ్ ప్రో రిపబ్లికన్ మీడియా ఛానల్స్ కూడా వచ్చిన దీనిలో యాక్సెప్టెన్స్ రేటింగ్స్ లో ట్రంప్ రిజెక్షన్ రేటింగ్స్ ఆర్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 61%. రిజెక్షన్ రేటింగ్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 61%, ఇంక్లూడింగ్ ప్రో ట్రంప్ మీడియా. అంత ఘోరంగా ఉంది ఆయన యాక్సెప్టెన్స్. జస్ట్ 1 వీక్ బ్యాక్ వాళ్ళు CNN తో జరిగిన పోల్లో చూపించారు రిపబ్లికన్ ఓటర్స్ లో 100% రేటింగ్ ఉంది, 100% రేటింగ్ ఉంది. కానీ ఇప్పుడు లేదు, అది ఆ యాక్సెప్టెన్స్ లేదు. ఈవెన్ అమెరికన్స్ ఆర్ గెటింగ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ ట్రంప్. అమెరికన్స్ ఆర్ ఆల్సో గెటింగ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ హెగ్సెత్. సో ఏం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు? వ్యూహాత్మక రచన. మీరు ఏ యుద్ధంలోకి వెళ్ళినా కూడా, ఎటువంటి యుద్ధంలోకి వెళ్ళినా కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్రతి ఆర్మీ, ప్రతి డిఫెన్స్ ఫోర్స్ 3-4 ప్లాన్లు పెట్టుకుని వెళ్తుంది ప్రతి చోటకి. అంటే దెర్ ఇస్ అ వార్ అండ్ దెర్ ఆర్ బ్యాటిల్స్ ఇన్సైడ్. ఈచ్ బ్యాటిల్ కి మీకు డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. అంటే ప్రతి బ్యాటిల్ మనం గెలుస్తామని యాంటిసిపేట్ చేసుకుంటూ వెళ్ళము. ఈ బ్యాటిల్లో మనకి ఎదురు దెబ్బ తగలచ్చు. ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఎంత ఉంది? ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటే యూ మేక్ మోర్ ప్లాన్స్. దానిలో ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, ప్లాన్ డి ఏంటి అని కూడా పెట్టుకుంటాం మనం. గెలిచే ఛాన్స్ ఉంటే అట్లీస్ట్ 2-3 ప్లాన్స్ పెట్టుకుంటాము. అట్లా ఉంటాయి వార్ స్ట్రాటజీస్. ఎప్పుడు ప్లాన్ ఏ ఒకటి, ప్లాన్ బి ఒకటి అని పెట్టుకుని గుడ్డిగా వెళ్ళిపోమండి యుద్ధంలోకి. అట్లా వెళ్ళిపోతే మాత్రం ఎదురు దెబ్బలు తగిలిన మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడొచ్చు. హిట్లర్ యుద్ధం ఎందుకు ఓడిపోయాడు రష్యాతోటి? బికాజ్ రష్యాలో ఆయనకి ప్లాన్ బి లేకుండా ఓడిపోయాడు. ఇప్పుడు మీకు రష్యా యుక్రెయిన్ వార్లో కూడా అదే తెలుస్తుంది. రష్యా తెలిసి కూడా కాలు పెట్టింది దానిలో. నేటో ఫోర్సెస్ సస్టైన్ చేస్తానని తెలిసి కూడా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏంటి, పర్ ఫోర్స్ ఆయన కొంచెం వెనక్కి తగ్గి ఇప్పుడు ప్లాన్స్ చేసుకుని ఇప్పుడు సస్టైన్ అవుతున్నాడు. ఆయన పుటిన్ నేర్చుకున్నాడు లెసన్. ఆయన ఆ లెసన్ ట్రంప్ నేర్చుకోకపోతే ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎక్స్టెండ్ అయినట్టు కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. దాన్ని మనం రూల్ అవుట్ చేయలేమండి. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇంకొక బాంబు పేల్చాడు, ఫార్మా బాంబు. అంటే ఆయన ఎలా డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు, జనాల దృష్టిని ఎలా మళ్లించుకుంటూ వస్తున్నాడు. ఏది 100% వరకు పేటెంట్ మెడిసిన్స్ మీద 100% వరకు ఈ టారిఫ్ పెంచుకుంటూ ఆయన డైరెక్షన్స్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారి మళ్ళీ అన్ని దేశాలు ఉలికిపడ్డాయి. ఓ పక్క అది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ దాంతో యుద్ధంతో సఫర్ అయ్యి ఏడుస్తుంటే మళ్ళీ తీసుకొచ్చి 100% టారిఫ్ ఆన్ పేటెంట్ మెడిసిన్స్. ఇది ఇలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ట్రంప్ ఒకటైతే చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా చేస్తున్నట్టు, తన వినాశనానికి వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు, తానే చాలన్నట్టు బిహేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఇది వెళ్ళి ట్రంప్ గారిని ఇంపీచ్మెంట్ చేయక తప్పదండి. నాకు తెలిసి ఒక 2-3 నెలలు అయితే
ఇంకా విసిగెత్తిపోయి సొంత పార్టీ వాళ్ళు ఇప్పటికే మనం చూస్తున్నాం, సొంత పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అపోజిషన్ పార్టీ అయితే రెడీగా ఉన్నారు, ప్రజలైతే ఇంకా రెడీగా ఉన్నారు. ఈయన పిచ్చ పనులకి, ఈయన అహంకారానికి ఒక అడుగు వెనక్కి తీసుకునే పరిస్థితి కనపట్టలేదు. అలా అడుగు వెనక్కి తీసుకోమని బహుశా జనరల్ ర్యాండీ జార్జ్ చెప్పుకుంటాడు. అలాంటిది ఈయన నచ్చలేదు. వెంటనే ఇది ఆయన ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్న వ్యక్తి, 40 years సర్వీస్ లో ఉన్న వ్యక్తి, 3 యుద్ధాల్లో, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసి అవతల పడేసి శాక్ చేశారు. ఇంకా 18 మాసాల సర్వీస్ ఉంది అంటే హీఈస్ నాట్ రెడీ టు లిజన్ ఎనీథింగ్. ఆయన చెప్పిన తానా అంటే తందానా అనే బ్యాచ్ కోసం చూసుకుంటాను. అందుకని ఇటువంటి అమెరికా అధ్యక్షుడు బహుశా అమెరికా చరిత్రలో, ఆయన ఉద్దేశం ఏంటి, అమెరికాలో చరిత్రలో గొప్ప అధ్యక్షుడిగా ఉండిపోవాలి కానీ చెత్త అధ్యక్షుడిగా ఉండిపోతాడని అదే మనకైతే సంకేతాలు కనపడుతున్నాయి. ఇంపీచ్మెంట్కి వెళ్ళేది ఒకటి. ఇంకోటి ఈ పైలట్ కోసం ఎదుగుతున్నది మనకి ఇది మన సర్జికల్ స్ట్రైక్ 2లో మన అభినందన్ ది గుర్తుకొస్తుంది. అభినందన్ ని పాకిస్తాన్ లో పడిపోయి దొరికినప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వార్నింగ్, ఇది బ్రహ్మోస్లన్నీ పాకిస్తాన్ వైపు పెట్టి నువ్వు గనక 24 గంటల్లో వదలకపోతే నీ అంతు చూస్తానంటే, ఇమ్రాన్ ఖాన్ సాక్షాత్ వాళ్ళ పార్లమెంట్ లో ఆ రోజు ప్రధానమంత్రి ఇమ్రాన్ గదగదలాడిపోయాడు పార్లమెంట్ లో. మాటలు కూడా వీడియోలో యూట్యూబ్ లో ఉంటే చూడండి ఎవరన్నా. మనం వెంటనే పంపించకపోతే ప్రమాదాలు పొంచుకొచ్చేస్తే పంపించేయాల్సింది వెంటనే అని చెప్పేసి పంపించేశారు దగ్గరుండి. అంటే నేనేంటంటే ఒక పైలట్ శత్రు దేశంలో దొరికితే ఉండిపోతే అతను తీసుకురావడానికి ఆ దేశం ఆర్మీ గాని మొత్తం ఏకమైపోతాయి. ఇది దే విల్ గో విత్ ఫుల్ ఫోర్స్ టు సేవ్ హిమ్. అది ప్రపంచ దేశం ఏ సైన్యం చేస్తే పాకిస్తాన్ తప్పితే అది ఫర్ షూర్. అలాగా ఈ రోజు అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఎదురు దెబ్బలు తగులుతుంది. మరి ఇది ఇరాన్ కి ఆ పైలట్ దొరికితే, ఇరాన్ కి ఆ పైలట్ దొరికి ఆ వీడియోలు చూపించి ప్రపంచం రిలీజ్ చేస్తే అమెరికన్ ఆర్మీ యొక్క మొరేలు టప్ప 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 పడిపోతుంది. ప్రజలు కూడా విపరీతంగా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే అమెరికా సమాజం తట్టుకోలేదు. ఇటువంటి ఎంతసేపు వాళ్ళు ఏంటంటే సుప్రీమసీ, మేము గొప్ప, మేము సూపర్, మేము తోపు, మేము తీసుమార్కాలు, దీనికి అలవాటు పడిపోయారు. సో డైరెక్ట్ విజువల్ సార్ మనం చూస్తున్నాం. సెట్ బ్యాక్ కి అయితే అలవాటు కాలేకపోయారు. రవికిరణ్ గారు మీరు చెప్పిన దానికి సంబంధించిన డైరెక్ట్ విజువల్ చూస్తున్నాం. సదరన్ ఇరాన్ లో ఎలా షట్ డౌన్ చేశారని చెప్పేసి డైరెక్ట్ విజువల్ అది. అవునండి. మరొకటి హార్మోస్ జలసంధి సమస్య ఎలా ఉంటుందంటేనండి, హార్మోస్ అనేది ఇట్స్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ జలాలు. అది ఇరాన్ కి ఎంత హక్కు ఉందో మిగతా పక్కా ఒడ్డులో ఉన్నటువంటి యుఏఈ, సౌదీలు కూడా అంతే హక్కు ఉంది కదా. అంతేగాని నేను దాని టోల్ వసూలు, ఇప్పుడు ఎలా ఉంది బే ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ పేరుంది కాబట్టి బే ఆఫ్ బెంగాల్లో తిరిగే అన్నింటి మీద డబ్బులు వసూలు చేస్తాను. ఇండియన్ ఓషన్ అని చెప్పేసి ఇండియన్ ఓషన్ గా ఉంది కాబట్టి మేమంతా డబ్బులు వసూలు చేస్తాము అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఇప్పుడు హార్మోజ్ జలసంధిని కబ్జా చేసి ఇరాను, మేము ఉగాయి అంటే ఇలాగా రౌడీ మామూలు వసూలు చేస్తామంటే ఆ గల్ఫ్ దేశాలు ఒప్పుకోవు. ఇప్పుడు ఈ యుద్ధం ఆగినా రేపు షియా సున్నీ యుద్ధంగా మారిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అయితే షియా సున్నీ ఆ సమస్య గల్ఫ్ యుద్ధాలు, గల్ఫ్ లో ఉన్న దేశాలన్నీ ఏకమయ్యి అమెరికా వెనక్కి వెళ్ళిపోయినా సరే మిగతా గల్ఫ్ దేశాలు ఏకమయ్యి ఇరాన్ మీదకి వెళ్ళే ఒక పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దే కాంట్, ఒకటి ఇరాన్ వాళ్ళని దెబ్బతీసింది, షియా సున్నీ డిబేట్ తీసుకొచ్చింది. ఇరాన్ డామినేషన్ పెరిగిపోతే వాళ్ళు ఉనికే ప్రమాదం, మిగతా గల్ఫ్ దేశాల ప్రమాదం. సో ఈ యుద్ధం అమెరికా ఒకవేళ వెనక్కి వెళ్ళినా, ఈ రోజుకి వెనక్కి వెళ్ళినా అది అక్కడ మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు ఆగే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసే సమస్య ఎలా ఉంది. వాళ్ళు క్రియేట్ చేసే సమస్య కారణంగా యుద్ధాలు ఆగే పరిస్థితి కనపడవచ్చు. అందుకని ఈ సమస్య మనకి ఇంకా చాలా కాలం ఉండే పరిస్థితి కనపడుతుంది. మరొకటి, ఫుడ్ సోల్జర్స్ ని, పదాతి దళాలు పంపించాలి అంటే అమెరికాకి మద్దతుగా కనీసం ఇజ్రాయెల్ కూడా రానంటుంది. ఇజ్రాయెల్ కూడా నేను రానంటుంది. నేను ఏదన్నా సరే ఇక రిమోట్ గా మిసైల్స్ చేసి, డ్రోన్స్ చేసి, లేకపోతే వాళ్ళ అధ్యక్షుల్ని ఎవరో లేపేస్తాను కానీ నేను రానంటున్నాను. బట్ పదాతి దళాలు వెళ్లకుండా యుద్ధాన్ని గెలిచే పరిస్థితి కనబట్టలేదు. ఎందుకంటే ఇరాన్ రెడీ టు 15-point పీస్ ప్రోగ్రామ్ ను ఆమోదించవలసిందే, లేకపోతే టేక్ ఇట్ స్టోరేజ్ అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. నువ్వు స్టోరేజ్ తీసుకెళ్తానంటే తీసుకెళ్ళి ఇన్ని కూడా నేను తీసుకుపోతానని చెప్పేసి ఇరాన్ అంట. సో వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. అలా తగ్గించడానికి డిప్లొమసీ జరుగుతుంది, అది కూడా పని చేయట్లేదు. ఏదో పాకిస్తాన్ బ్రోకర్ చేత ట్రై చేసింది అమెరికా చెప్పడం వల్ల వాళ్ళ చీఎన్ఆర్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ పరిస్థితి అవుతుందో తెలియట్లేదు. సో పదాతి దళాలు వెళ్ళాలంటే కేవలం అమెరికా పదాతి దళాలే వెళ్ళాలి. అలా వాళ్ళు ఒక్కరిని సరిపోవట్లేదు. ఉన్న పరిస్థితుల్లో అగమ్యపురుషంగా తయారైంది. ముందు నుయ్యి వెనక్కి ట్రంప్ గారికి ఆపేద్దామంటే అది ఆయన దెబ్బతింటుంది, ఆపకపోతే అమెరికా దెబ్బతింటది.
ఓవరాల్ గా ప్రపంచ దేశాలు కూడా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా ఈరోజు పాకిస్తాన్ లో డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఎంతో తెలుసా? డీజిల్ వచ్చేసి 530 రూపాయలు, పెట్రోల్ రేటు 470 రూపాయలు. ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉండిపోయింది. సరే, మనం బంగ్లాదేశ్ కి, మారిషస్, శ్రీలంకకి మనం పెట్రోల్ డీజిల్ పంపిస్తున్నాం, వాళ్ళ అభ్యర్థన మీద సహకరిస్తున్నాం. బట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. ఇది కనుక ఇంకో 2-3 నెలలు అలా సాగిందంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. యుద్ధం కూడా ఆగినట్టు కూడా కనపట్లేదు. రైట్, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు అండ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. నేను ఒక్క మాట చెప్తాను ఫైనల్ గా. ఇది కిసింజర్ అనుకుంటాను, అమెరికన్